ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 3వ అధ్యాయము 4-5 వచనాలు. దాన్ని చూచుటకు అతడు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని ఇతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట మనం చదివి ఉంటాం. మనము మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది దేవుని వాక్యం చదువుతూ దేవుని సంఘంలో నాటబడిన మనకు ఈ మాట ఎంతో స్పష్టంగా తెలుసు. ఇదేంటంటే, మోషేకు దేవుడు మండుచున్న పొదల నుండి మాట్లాడిన వృత్తాంతం. అయితే మోషే లేవీయు సంతానం. ఆ నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో లేవీయుడు ఒకడు లేవి స్త్రీని వివాహం చేసుకొనెను అని ఉంది. అయితే ఈ లేవీయుడైన మోషే ఏమైంది, 3 సంవత్సరాలు తన తండ్రి ఇంటిలో పెంచబడినప్పటికీ ఆ తర్వాత ఆ పట్టణంలో ఉన్న పరిస్థితిని బట్టి నైలు నదిలో వేయబడ్డాడు. ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పోతిఫర్ ఇంట్లో, ఐగుప్తునింట్లో, ఆ ఫరో ఇంట్లోనే పెంచబడుతూ వచ్చినాడు. పెంచబడిన తర్వాత సకల విద్యల ప్రావీణ్యతలు నేర్చుకున్నాడు. అదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ చూస్తే ఈ మిద్యాను అరణ్యంలో తన మామ మందను మేపుకుంటున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్న వృత్తాంతం. అయితే మనం కూడా దేవుని పని చేయాల్సిన పని పెట్టుకొని, దేవుని చిత్తంలో నడవలసింది పెట్టుకొని మన సొంత పనులలో నిమగ్నమై ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడుగా ఉన్నాడు, మాట్లాడేవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఈనాడు చాలా రీతిలుగా మాట్లాడుతున్నాడు, విరివిగా మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే, వాక్యము సెల్ ఫోన్లో వస్తుంది, రేడియోలో వస్తుంది, ఏ ఛానల్ పెట్టినా టీవీలలో వస్తుంది, లేకుంటే ఎన్నో ప్రత్యేకమైన కూడికలు ఏదో రకంగా స్పెషల్ మీటింగ్స్ పెట్టి వాక్యం వినిపిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా మాట్లాడింది అంటే, ఆదామా నీవెక్కడున్నావు అని అన్నాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే, నువ్వు తప్పిపోయినప్పుడు, అంటే మన జీవితంలో మనము తప్పు తోవల పోయినప్పుడు దేవుడు మాట్లాడతాడు. మనము దేవుని యొక్క గమ్యం కాకుండా, ఆయన మహిమను కాకుండా మనం ఇంకేదో వెతుకుతుంటే ఆయన మాట్లాడతాడు. ఇక్కడ మోషే విషయము, ఆయన వేరే స్థలంలో, దేవుని పని చేయాల్సిన స్థలంలో లేడు కాబట్టి దేవుడు ప్రత్యక్షం. ఈనాడు ఇన్ని రకాలుగా వాక్యం ఎందుకు వినిపిస్తున్నాడంటే, రక్షింపబడ్డ మనము, యేసు రక్తంతో విమోచింపబడ్డ మనము చాలాసార్లు దేవుని పని వదులుకొని మనం ఇతరమైన పనుల మీద, ఇతరమైన వ్యాపకాలలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క స్వరము ఎడతెగక మాట్లాడుతుంది మనతో. అయితే మోషే మాత్రం ఆ ఒక్కసారి మాట్లాడగానే, కొన్ని మాటలు మాట్లాడినా కానీ దేవుని పని చేయడానికి సిద్ధపడ్డాడు. మనము దేవుని పని చేయడానికి తిరిగి వచ్చినామా, మారు మనసు వచ్చినామా, మార్పు చెందినామా, అదే తోలు వెళ్తున్నామా, మనం పరీక్షించుకోవాలి. మోషేను పిలువగానే దేవుడు విన్నాడు. దేవుని ఆజ్ఞకు శిరస వహించి దేవుని ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేళ్ల దగ్గరికి, మోషే దగ్గర ఫరో ఐగుప్తు ఇంటికి వెళ్ళినాడు. ఐగుప్తు దేశంకి వెళ్ళి ఫరో ఎదుట నిలబడ్డాడు. వారిని తీసుకురావడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నా భయపడక మాట్లాడినాడు. అయితే అన్య జనాంగమైన ఈ లోకస్తుల దగ్గరికి మనం కూడా వెళ్ళాల్సింది. ఆయన రక్షణ గురించి, ఆయన అద్భుతమైన కార్యాల గురించి మనంగానే చెప్పాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చినాడు. ఉదయకాలం మనం దేవుని స్వరము పెడచెవిన పెడుతున్నామా, నిర్లక్ష్య పెడుతున్నామా? మన జీవితాలు సరి చేసుకొని ఆయన పని కొరకు మోషే ఎట్లయితే తన మందను వదిలేసుకొని వచ్చినాడు, మనం కూడా మన లోక సంబంధమైన వ్యాపకాలను వదులుకొని ప్రభు వైపు మళ్ళీ, ప్రభు పని ఏదుందో ప్రభు చేత బోధింపబడి, ఆత్మచేత నడిపించబడి ప్రభు పని చేద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. మోషే వలె మేము కూడా మా యొక్క పనిలో ఉండకుండా నీ పని కొరకు మేము సిద్ధపడట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పని కొరకు, ఈ పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.